జైశవ ఈరోజు దిశ పత్రిక ప్రకటన ప్రజావాణి ప్రజావాణి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ రాజరీష. దిశ ఆదిలాబాద్ ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వర పరిష్కారమయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాజరీష అన్నారు. సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో 91 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సూచించారు. అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ట్రైనింగ్ కలెక్టర్ సహా అని ఆర్డీఓ వినోద్ ఉన్నారు. సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్ డేవిడ్తో అర్జీలను నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులను వాటిని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేగంగా పరిష్కరించాలి. దిశ ప్రతినిధి నిర్మల్. ప్రజావాణి ద్వారా వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ అభిలాష్ అభియాన్ అధికారులను ఆదేశించారు. గతంలో వచ్చిన ఫిర్యాదులపై తీసుకున్న చర్యలపై ఆరా తీశారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ స్వయంగా పాల్గొని ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి దరఖాస్తులను పరిశీలించి తక్షణమే సంబంధిత శాఖలను స్వయం సమస్యలు పరిష్కరించాలని సూచించారు. భూభారతి చట్టం అమలుపై తహసీల్దారులు ఖచ్చితంగా పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు. మానవతా సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలని, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి త్వరితగతిన పూర్తి చేయాలని, ప్రత్యేక అధికారులను నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ ఆదేశించారు. త్వరలో ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు అధ్యక్షతన నిర్వహించనున్నట్లు దిశ కమిటీ సమావేశానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని సూచించారు. జూలై 9న జిల్లా కేంద్రంలోని వక్ఫ్ చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్పందనలో స్వచ్ఛంద సంస్థలు, నియమ నిపుణులు పాల్గొని చట్ట విశ్లేషణ చేశారని పేర్కొన్నారు. ఎస్సీ/ఎస్టీ కమిషనర్ ఆదేశాల ప్రకారం ప్రతి నెల 30 తేదీన సివిల్ రైట్స్ దినోత్సవాలు నిర్వహించాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వైజన్ అహ్మద్ కిషోర్ కుమార్, ఆర్డీఓ రత్న కళ్యాణి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.